హాయ్ ఫ్రెండ్స్, కామసూత్రం పార్ట్ 3 భాగంకి స్వాగతం. కామసూత్రంలో అసలు ఎన్ని భాగాలు ఉన్నాయి? కామసూత్రం అంటే ఒకే విషయం గురించి ఉన్న పుస్తకం అనుకుంటున్నారా? అసలు ఈ గ్రంథం మొత్తం ఎన్ని భాగాలుగా ఉంది? అందులో ఏం చర్చించారు? ముఖ్యంగా ప్రసిద్ధి చెందిన ప్రపంచవ్యాప్తంగా 64 కళలు అంటే అసలు ఏమిటి? ఇప్పుడు మనం తెలుసుకుందాం. కామసూత్రం గురించి మాట్లాడేటప్పుడు చాలామంది నేరుగా కొన్ని ప్రత్యేక విషయాల గురించి మాట్లాడతారు. కానీ ఈ గ్రంథ నిర్మాణం చూస్తే అది అంతకంటే చాలా విస్తృతంగా ఉంటుంది. సాంప్రదాయంగా కామసూత్రాన్ని 7 ప్రధాన భాగాలుగా, వాటిలో మొత్తం 36 అధ్యాయాలుగా విభజించినట్లు చెబుతారు. మొదటి భాగంలో మనిషి జీవితంలోని లక్ష్యాలు, కామం యొక్క స్థానం, ఈ విషయాలను అర్థం చేసుకోవడానికి అవసరమైన ప్రాథమిక ఆలోచనలు వంటి అంశాలను పరిచయం చేస్తుంది. అంటే మొదటి నుంచే గ్రంథం ఒకే అంశంపై కాకుండా విస్తృతమైన దృక్పథంతో ప్రారంభమవుతుంది. రెండో భాగంలో ప్రేమ, ఆకర్షణ మరియు శృంగార సంబంధిత అంశాలపై చర్చ ఉంటుంది. ఇదే భాగం కారణంగానే కామసూత్రం గురించి ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడింది. అయితే మొత్తం గ్రంథాన్ని ఈ ఒక్క భాగంతోనే గుర్తించడం పూర్తి చిత్రాన్ని చూపించదు. 3 మరియు 4 భాగాల్లో వివాహం, వివాహానికి సంబంధించిన ఆలోచనలు, భార్యాభర్తల జీవితం వంటి విషయాలు చర్చించబడతాయి. అంటే అప్పటి సమాజంలో సంబంధాలు, వివాహ వ్యవస్థ ఎలా ఉండేదనే విషయాన్ని కూడా గ్రంథం ద్వారా కొంత అర్థం చేసుకోవచ్చు. 5వ భాగం ఇతరుల భార్యలతో సంబంధాలకు సంబంధించిన చర్చను కలిగి ఉంటుంది. ఇది నేటి నైతిక ప్రమాణాల ప్రకారం కాకుండా ఆ గ్రంథం ఏర్పడిన చారిత్రక సామాజిక సందర్భంలో అర్థం చేసుకోవాల్సిన విషయం. 6వ భాగం వేశ్యల గురించి, అప్పటి సామాజిక సందర్భంలో వారి జీవితం మరియు సంబంధాల గురించి చర్చిస్తుంది. 7వ భాగంలో ప్రేమ, ఆకర్షణకు సంబంధించిన కొన్ని పద్ధతులు, సాంప్రదాయ నమ్మకాలు వంటి అంశాలు కనిపిస్తాయి. ఇక కామసూత్రంతో బాగా ప్రాచుర్యం పొందిన మరో విషయం 64 కళలు. ఇవి కేవలం శృంగార పద్ధతులు కావు. సంగీతం, కళలు, అలంకరణ, ఆటలు, సాహిత్యం వంటి అనేక రకాల నైపుణ్యాలతో సంబంధం ఉన్న కళలుగా వాటిని వివరించే సాంప్రదాయం ఉంది. అంటే ఇప్పుడు ఒక విషయం స్పష్టమైంది. కామసూత్రం అంటే కేవలం ఒకే అంశంపై ఉన్న పుస్తకం కాదు. ఇందులో ప్రేమ, వివాహం, సామాజిక జీవితం, కళలు, సంబంధాలు వంటి అనేక విషయాలు ఒక పెద్ద నిర్మాణంలో భాగంగా ఉన్నాయి. కానీ ఇక్కడే మనకు మరో ఆసక్తికరమైన ప్రశ్న వస్తుంది. కామసూత్రంలోని ఈ 7 భాగాల్లో అసలు అత్యంత వివాదాస్పదమైన భాగం ఏది? 64 కళల్లో నిజంగా ఎలాంటి కళలు ఉన్నాయి? వాటిలో మనకు తెలిసినవి ఎన్ని? అదే మన పార్ట్ 4లో చూద్దాం. కామసూత్రం కేవలం శృంగారం గురించేనా? ఇలాంటి ఏన్షియంట్ ఇండియన్ నాలెడ్జ్, హిస్టరీ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.